హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఈరోజు మనం వినబోతున్న కథ సమాజపు నియమాలను ప్రశ్నించిన ఒక స్త్రీ మనసు గురించి, ఆమె భావాలు, ఆమె స్వేచ్ఛ, ఆమె అంతర్మదనం గురించి. అదే మైదానం. చలం గారు రచించిన మైదానం. ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దామా? లేచిపోయానంటే ఎవరన్నా నన్ను నాకెంతో కష్టంతో ఉంటుంది. ఇదివరకంతా ఈ మనుషుల్లో నుంచి, నీతి వర్తనలలో నుంచి వెళ్ళిపోయి ఎడారిలో జీవించడం వల్ల నేను చేసిన పని ఘోరత్వం, నీచత్వమో బోధపడలేదు. ఆ జీవితమంతా సుందరమైన స్వప్నం వలె, ఆ ఎడారి పుణ్యభూమి వలె నా జీవితంలో ఈశ్వరుడికి నేనెత్తే మంగళహారతి వలె తోచింది. ఇంటినే, బంధువుల్నే, భర్తనే మురిపించగల అనుభవం ఎంత ఉన్నతమో, అద్భుతమో నువ్వే ఆలోచించు. అమీర్ని, మీరాని అనుభవించిన తరువాత మన చుట్టూ బతికే ఈ ప్రజలందరూ పురుషులేనా, మనుషులేనా అనిపిస్తుంది నాకు. నేను బండి దిగేటప్పుడు వీళ్ళు చుట్టూ పోగాయి. లేచిపోయిందట్రా, చాలా బాగుందిరా మనిషి, కావలసిందే శాస్తి ముండకి అంటూ ఉంటే అర్థమైంది నాకు లోకమార్గం. చివరికి నువ్వు అన్నావు, లేచిపోవడానికి నీ భర్త లోపమేమన్నా ఉందా అని. ఆయన నెరుగుదవా? అమీరే నాకు కనబడకపోతే ఇంకా నా పెనిమిటితో కాపురం సుఖంగా మత్తుగా చేస్తూ ఉండేదాన్ని. అమీర్తో నీకో ఇంకో పతివ్రతతో స్నేహమే ఉంటే మీరు లేచిపోయే ఉందరు. అతని ఆకర్షణని నిగ్రహించలేక మీరు, నేను కాదు జవాబుదారి దానికి. ఒప్పుకోవు? మీరెవరూ లేచిపోయి ఉండరు. నీ మాటే నిజమేనేమో, ఆ ఆకర్షణ అర్థమయ్యే హృదయం ఉండాలి కదా. కానీ మధ్యాహ్నపు సోమరకాలి నన్ను తాకితే ఒళ్ళు జల్లుమనే నాకు అమీరు విశాల వక్షపు ఒత్తిడి స్వర్గంగా అర్థం కాకుండా ఉండగలదా? పోనీండి, మీరే అదృష్టవంతులేమో. తగాదా ఎందుకు? ఒకనాటి పొద్దున్న ఆయనతో ఏదో వ్యాజ్యం విషయమై మాట్లాడడానికి వచ్చాడు అమీర్. ఆఫీస్ గదిలో ఏమీ మాటలు వినబడకపోతే ఎవరూ లేరనుకుని కాఫీ లోపలికి తీసుకునెళ్ళాను. ఆయన ముఖం చూడగానే గదిలో ఇంకా ఎవరో ఉన్నారని గ్రహించి వెనక్కి వెళ్ళడానికి చప్పున తిరగబోతూ ఉండగానే ఈ లోపునే ఎవరో గాఢంగా నా వీపుని చూపులతో స్పృశిస్తున్నట్లు తోచింది. అతని వంక పూర్తిగా కళ్ళన్న ఎత్తకుండా లోపలికి వెళ్ళిపోయాను. కానీ ఆ చూపు నా వీపును వేసిన గాయం మాత్రం నన్ను రోజల్లా బాధ పెట్టింది. మర్నాడు సాయంత్రం మామూలుగా నేను వీధి గుమ్మంలో నించుని ఉండగా మళ్ళా ఆ చూపే నా చెంపకి తగిలి తిరిగి అతన్ని చూశాను. వెంటనే సిగ్గుపడి లోపలికి వెళ్ళి ఆ చూపులో ఎంత బలం, వాంఛ నిండి ఉందా అని ఆలోచించాను. ఆశ్చర్యంతో ఆ సాయంత్రం అంతా ప్రతిరోజు పొద్దున్న ఆ వ్యవహారం మీదనే అతను ఆయన దగ్గరికి వచ్చేవాడు. నువ్వేమన్నా అనుకో, నేను కూరలు కొంటున్నా, మజ్జిగ చేస్తున్నా, కాఫీ తాగుతున్నా సరే, అతను వచ్చాడని తెలిసేది ఎట్లాగో. ఇంకా బిగ్గరగా మాట్లాడే అతని కంఠం నాకు వినబడకముందే, నాకు గుర్తు తెలియకముందే ప్రతిరోజు 4-5 సార్లు రోడ్డు మీద కనబడ్డాడు. 2-3 రోజులు గుమ్మంలో తను వచ్చినప్పుడు లేకపోతే నా కోసం తన చూపుని అక్కడ వదిలి వెళ్ళాడా అనిపించేది నాకు. నేను తన వంక చాలా ఇష్టంగా చూసేదాన్నని అమీర్ తర్వాత అన్నాడు. నా మనసులో మాత్రం అతన్ని ఎదురు చూడడం, అతని తీవ్ర కాంక్షకి నేను కావలసిన దాన్ననే భావంతో గొప్ప సంతోషంతో నిండిపోవడం అలవాటైపోయాయి. ఆ వేళ మధ్యాహ్నం 2ంటికి వాకిట్లో నుంచుని ఉన్నాను. ఎండతో ఆకాశం నుండి నేల వరకు లోకం నిండి ఉంది. ఆ దాహం కొన్న ఎండే వెన్నెలైనట్లు ఆ రోడ్లలో ఉద్యానవన విహారానికై వచ్చిన వాడి వలె నడుస్తున్నాడు. ఎక్కడికెక్కడ నా వస్త్రాల్లో నుంచి నా శరీరం కనబడుతుందో అన్నట్లు వెతికి ఒళ్ళంతా సిగ్గుపరిచాయి అతని చూపులు. నిర్మానుష్యమైన రోడ్డు మీద నాకెదురుగా ఒక్క నిమిషం ఆగి ఇంట్లోకి పని మీద వెళ్లే యజమాని వలె నడిచొచ్చాడు గుమ్మం వైపు. నేను ఇంట్లోకి వెళ్ళి ఆఫీసు గది గుమ్మంలో నుంచుని లేరన్నాను. కానీ అతను నేనేమంటున్నానో వినదలుచుకోలేనట్లు తోచింది. నాతో గాని, నా మాటలతో గాని తనకి పని లేనట్టే ఆ ఇంటికి, తన హృదయానికి తను అధిపతినని తెలిసినట్లే వచ్చేశాడు. నేను లోపలికి వెళ్ళి తలుపు పక్కకి తప్పుకుంటూ ఉండగానే వచ్చి నా చుట్టూ చేతులు పోనిచ్చి అదుముకున్నాడు. అటు చూడలేదు, ఇటు చూడలేదు. అతని దృష్టంతా నా మీదనే, నా కోసమే. ఏ మోహమని! ఒక్క 2 నిమిషాల్లో నేను బతికి ఉన్నానో లేదో అని ఆఫీస్ గదో, మహారణ్యమో, నేనేనో ఇంకెవరో తెలియనంత గాఢంగా, ఊపిరాడకుండా, బలం మిగలకుండా రక్తాన్ని ఆపేసి గుండెల్ని పిండేసి మాయమైనాడు. వెళ్ళి శరీరం అంతా సర్దుకుని మంచం మీద కూర్చున్నాను. ఏం జరిగింది? ఇది పాత గదేనా? ఎప్పటి మధ్యాహ్నపు ఎండేనా ఇది?
లేచి ఏదో గొప్ప కార్యం, అందరినీ ఆశ్చర్యముగ్ధుల్ని చేసే పని చేయాలనిపించింది. సంతోషంతో కేక వేశాను. చప్పున లేచి నుంచున్నాను, నవ్వాను. అద్దం దగ్గరికి ఒక గంతేసి చూసుకున్నాను. నా మొహాన్ని నేనే ముద్దు పెట్టుకున్నాను. ఎవరితో చెప్పని ఈ సంతోషాన్ని, ఈ పునర్జన్మ ఉత్సాహాన్ని ఏ విధంగా ప్రచురించను? ఎన్నడూ పాటరాని నా గొంతులో నుంచి సంగీతం బయలుదేరింది మొదటిసారి. నా బతుక్కి అంతా మొదటిసారి. మోహమాధుర్యాంజల బయలు వెళ్ళింది. ఇల్లంతా ప్రతి మూల వెలిగింది నా హృదయంలోని ఆనందజ్యోతితో. ఇంకొకరు నన్నే నా ఆనందాన్నే కోరి బాధపడి సాహసించి ఆనందపడుతున్నారనే అనుభవం పొందిన జన్మ మృత్యువును చూసి కూడా భయపడదు. అమీర్, నా అమీర్ నన్నేం చేశాడు? మనిషిని, నాకు దేవత్వాన్ని, అమృతత్వాన్ని ప్రసాదించాడు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అన్న నా భర్త పఠించే ఉపనిషన్మంత్రం జ్ఞాపకం వచ్చింది. నేనే మారిపోయినాను. నేను కాదు. ఆ రోజు పాతరాజేశ్వరి చచ్చింది. అతనే నేనంతా, నేనంతా అతనే. అతని బలమైన మోహంలో లీనమైపోయినాను. ఆనాటి నుంచి ఇక మధ్యాహ్నం అవుతుందంటే నా మనసు గంతులు వేసేది ఎగ్జైట్మెంట్తో. నాకు ఊపిరి పీల్చడం కూడా కష్టమయ్యేది. అన్నం మార్చేటప్పుడు అమీర్ జ్ఞాపకం తట్టిందంటే నాకు తటస్థించిన మహా అదృష్టానికి చేతులు వణికి తపేలానే నిలబెట్టడమే కష్టమయ్యేది. అన్నం తింటూ ఉండగా అమీర్ జ్ఞాపకం వచ్చాడంటే ఇంకా అన్నం కొంచెమన్నా సహించదు. నా పెనిమిటితో పడుకున్నప్పుడు అమీర్ మీద మోహం కలిగి నిద్రలో ఆయన్ని గట్టిగా కావలించుకున్నాను. నన్ను లేపి ఆయన చెడ్డకలు వచ్చిందా అని అడిగారు. భయానికి మోహానికి భేదం తెలియని ఆయనతో ఒక మంచం మీద పడుకోవడం కన్నా మన్మధుడికి అపకారం వేరే ఉందా? ఏదన్నా లా పాయింట్ అడుగు, దేనికది చీల్చి వివరంగా అరగంట సేపు చెబుతాడు. ఎదుటి సాక్షి హృదయ పరీక్ష చేసి చీల్చి తికమకలు పెడతాడు. భార్య కావలించుకోవడం మోహం వల్లనో భయం వల్లనో భేదం తెలీదు. ఇలాంటి వారు మన భర్తలు. వాళ్ళకి పెళ్ళాలు కావాలా? లాయర్ హంగుతో మనము ఒక భేషజం. ఆ పుస్తకాలు, బీరువాలు గుర్రపు బండిలాగే. ఎవరన్నా వస్తే ఒంటి నిండా నగలు వేసి వారిని చూపించవచ్చు. దేహంలో అక్రమంగా కలిగే కామరోగాన్ని మన ద్వారా కళ్ళు మూసుకుని నయం చేసుకోవచ్చు. అమీర్ తలుపు మాత్రం చేతనే నాకు కలిగే బాధని ఎట్టా భరించడమని భయం పుట్టేది. ఇది పశుకామం అంటారు కాబోలు. అమీర్ కనబడక ముందు నా భర్తతో మామూలు ప్రకారం సంతోషము, బాధ ఏమీ లేకుండా గడిపిన రాత్రులన్నీ ప్రేమ. ఆయనకి పంచడం, మడిబట్టలు అందియడం, తలంటి పోస్తూ వీపి రుద్దడం, ఇవి ఆధ్యాత్మికమైన నిర్మల ప్రేమ చిహ్నాలు. పార్వతమ్మ కట్టుకున్న చీరని పొగిడి అట్లాంటిది కొనిపెట్టమని నేను ప్రాణాలు తీయడము, పులుసులో ఇంగువ వాసన లేదని నన్ను ఆయన తిట్టడము, ఇవి మానసిక ప్రేమతత్వాలు. అట్లానే అమరుతో 5-6 మధ్యాహ్నాలు జరిగాయి. తలుచుకుంటే 4 గంటల కాలంలాగా తోచిన ఒక పావుగంట కంటే ఎక్కువ అతను ఉండలేదు. ఆ కాసేపట్లోనే నన్ను ఒక సంవత్సరానికి తగినంత మాధుర్యంలో ముంచేసేవాడు. అన్నిటిలోకి నాకు గొప్పగా తోచింది ఏమిటంటే, రోడ్డు మీద ఎవరున్నారో, ఇంట్లో ఎవరున్నారో చూడకుండానే సరాసరి వచ్చేసి సరాసరి లోపలికి తిరిగి చూడకుండా వెళ్ళేవాడు అమీర్. ఒకరోజు మధ్యాహ్నం నాతో వచ్చేయి అన్నాడు. అదే మొదటిసారి నాతో గొంతుకులో నుంచి మాట్లాడడం అతను. అప్పుడు అతని తురకల తెలుగు వింటే నాకింత ముద్దొచ్చిందని. చిన్నపిల్ల మాట్లాడడానికి చేసిన ప్రయత్నంలాగే ఉంది. అది వరకు తురక తెలుగు పరమసహ్యంగా వినబడేది. కానీ ఆటాటి నుంచి గొప్ప సంగీతమై నా ముసల్మాన్ తెలుగంత మాధుర్యం ఇంకేదీ లేదు అనిపించింది. ప్రేమ కాదు, పశుకామం ఎన్ని మార్పులు కలగజేస్తుందో మనసులో. అతను అడిగిన ప్రశ్న నన్ను విభ్రమంలో ముంచగా తేరిపార చూస్తున్నాను. పళ్ళు బిగబట్టి తనకి కూడా ఊపిరాడని అవస్థ కలిగించుకుని, రావు రావు రాకపోతే చంపేస్తా నిన్ను అన్నాడు. అతని కళ్ళల్లో మొదటిసారి చూశాను భయంకరమైన ఎరుపు రంగు. నన్ను తినేయాలి, నన్ను చంపేయాలనే ఉగ్రం. మళ్ళీ వారం క్రిందట చూశాను. చెబుతాను తర్వాత. మళ్ళీ నువ్వు రావు, అప్పుడు సావకాశంగా మాట్లాడాలి అన్నాను. మళ్ళీ వారం రోజుల దాకా వీలు కాదు. ఆయన ఊరికి వెళ్ళిన రాత్రి అమర్ని రమ్మన్నాను. 10 గంటలైంది. పడక గదిలో అద్దం ముందు నుంచి నన్ను నేను చూసుకున్నాను. చీకట్లో సిల్క్ జాకెట్ చూస్తాడా? ఈ ముత్యాల హారం కనబడుతుందా? అతనికేమన్నా పలహారం పెడితే ఏమనుకుంటాడో? కానీ వ్యవధానం ఇస్తాడా? ఒంటికి అత్తరు రాసుకోబోయినాను. ఆయన 12 రూపాయలు పెట్టి కొని తెచ్చిందది. ఆయన తెచ్చిన అత్తరు అమీర్ కోసం పూసుకోవడం అంటే చప్పున సిగ్గేసింది.
బుడ్డి ఎక్కడ పెట్టి ఆలోచించాను. కానీ జాకెట్ మాత్రం ఆయింది కాదు. విప్పేశాను. తక్కిన బట్టలో నవ్వొచ్చింది నాకు. మళ్ళీ జాకెట్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఇంతలో ఆలస్యం అవుతుందని జ్ఞాపకం వచ్చి అన్నీ అట్లానే వదిలి ఆఫీస్ గదిలోకి వచ్చి బయట గుమ్మం తెరిచి పక్కగా రోడ్డు మీదకి కనబడుతూ నుంచున్నాను. బయట ఇంకెవరికన్నా కనబడుతున్నానేమోనని భయం వేసింది. లోపలిగా జరిగాను. కాళ్ళు వణికి నుంచోవడం కష్టమై ఇటు అటు నడిచాను. రోడ్డు మీద దీపం నా మీద పడుతుంది. అక్కడక్కడ కాళ్ళు చప్పుడైనప్పుడల్లా గుండెలు కట్టుకుని నీరస పెట్టేశాయి. గదిలోకి వెళ్ళి కూర్చున్నాను. అమర్ వచ్చి నేను లేనని వెళ్ళిపోతాడేమోనని భయం వేసి మళ్ళా లేచాను. కానీ గదిలోనే ఉంటాను రమ్మని చెప్పానని జ్ఞాపకం వచ్చి కూర్చున్నాను. కానీ చెప్పానా? చెబుదాం అనుకున్నాను కానీ చెప్పానా? అవును చెప్పాను. చెప్పినప్పుడు అమీర్ కనుబొమ్మలో పైకి లాగాడు. ఎందుకా అనుకున్నాను కూడాను. కానీ బయటికి వెళ్ళడం ఎలా అయినా మంచిది అని బయటికి వెళ్ళి 10 నిమిషాలు నుంచున్నాను. ఈ రాత్రి రాడేమో, నాతో వట్టి తమాషా చేశాడేమో ఇన్ని రోజులు. ఆ రాత్రి ఏదన్నా పని ఉండిపోయిందేమో. కానీ ఆ పని మానుకుని రాడా? రాత్రులు దారి తెలియదేమో. నువ్వు ఎవరని పోలీసులు పట్టుకున్నారేమో. గుండె దడదడలాడింది. మళ్ళీ గదిలోకి వెళ్ళి కూర్చున్నాను. ఇంత బాధ పెడుతున్నందుకు అమీర్ మీద కోపం వచ్చింది. త్వరగా వస్తేనేం? నా మనసు ఆందోళన అణుచుకోవడానికి కిటికీలో నుంచి కనబడే నక్షత్రాలన్నీ లెక్క పెట్టాలి అనుకున్నాను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే నీకు కొంచెం ఆలస్యమైతే ఇంత బాధపడ్డాననే. ఇదంతా కామమేనా? ఇదే ఆలోచిస్తున్నాను. నిన్న మామయ్య ఇక్కడికి వచ్చి అన్నాడు. చెబితే విన్నావు కావు. చూసావా నీ గుడ్డి కామం నిన్నెంతకి తెచ్చిందో? మావయ్య ఈ మాటలన్నీ నేను కాపురానికి వెళ్ళకముందు 6 నెలలు నా వెంట పడి లోబరుచుకోవాలని చూశాడు. ఒక్కరికి తెలియకుండా ఎవరితోనన్నా చెప్పుకోవడం నాకు సిగ్గని తెలుసు. చివరికి నేను అమ్మతో చెబితే అంతా అబద్ధమని ఓకరించాడు. ఆ మావయ్య ఈ మాటలన్నీ నిజమని ఒప్పుకునే ధైర్యమే కలవాడైతే నా స్వభావం మావయ్యని స్వీకరించి ఉండునేమో. అమీర్నే అడగమందును. ఎప్పుడన్నా అబద్ధం చెప్పాడేమో. అది పోనీలే. కానీ నాది కామమేనా? నా కామమా నా త్యాగమా నన్ను ఖైదులోకి తెచ్చింది? ప్రేమ శిరోభూషణం స్త్రీలందరూ గుడ్డిగా అనుసరించిన ప్రతివ్రత ధర్మం ఆ త్యాగమేనా? ఎంత గాఢంగా అతన్నే కోరాను, అతన్ని పూజించాను. అమీర్ని, అతని కోసం బంధువుల్ని, కాలాన్ని, సంసారాన్ని, సుఖాన్ని వదిలాను. అది ఇంకా కామమేనా? నా అమీర్ కోసం నేను చేసిన త్యాగాల్లో నూరో వంతు చేస్తారా ఈ భార్యలు? నువ్వే యోచించు. నా హృదయం అతని కోసం ఎంత విలపించిందో. కామం వల్లనేనా? నిష్కారణంగా పక్కన నవ్వాను. నా మెళ్ళో ముత్యాలు 453 ఉన్నాయేమోనని లెక్క పెడుతూ ఉండగా వచ్చాడు. అమీర్ చెప్పులు పెద్దగా చప్పుడు చేసుకుంటూ కొంచెం నెమ్మదిగా వస్తే అతని సొమ్మేం పోయింది అనుకుంటూ వయ్యారంగా తలుపు దగ్గరికి వెళ్ళాను. వెంటనే కావలించుకుని గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా నాతో కూడా వెనక్కి నడవడానికి ప్రయత్నించి వదలక తూగి తూలి పుస్తకాల బీరువా మీద పడ్డాము. పెడపెడమని అద్దం పగిలి గల్లుమని పెంకులు కింద పడి మళ్ళీ బద్దలైనాయి. ఏం జ్ఞాపకం వచ్చిందో ఆ నిమిషాన ఆయన బీరువాని మేమిద్దరం పగలగొట్టాం. అతి హాస్యాస్పదంగా కనబడి పకపకా నవ్వి బద్దలయ్యే అద్దం పెంకుల చప్పుడుతో నా కంఠం కలిపాను. తరువాత నిమిషం ఊపిరాగింది. ఇల్లంతా పడుకున్న వాళ్లంతా విని లేచినట్లే అనిపించింది. అమీర్ కౌలిలో పెనిగాను. కానీ వదలడు కదా. మనుషులు వదలడం, వెతకడం, దీపాలతో గది నింపడం జరిగేనట్టే తోచింది నాకు. కానీ వాళ్ళందరూ వచ్చినా అమీర్ మాత్రం తలన్నా ఎత్తి చూడకుండా తన పని తాను చేసుకునేట్టు కనబడ్డాడు. అపాయం అంటే ఏమిటో అర్థం కాని మనిషి అతనొక్కడే కనబడ్డాడు నాకు. అదేం అదృష్టమో. ఆ అపాయం అతన్ని చూసి వదిలిపోయేది. అతని నిర్లక్ష్యం చూస్తే ఒకప్పుడు అతని పాదాల్ని నా ప్రాణాలతో కడగాలనిపిస్తుంది. ఒకప్పుడు మీద పడి చీల్చి చంపేయాలి అనిపించేది. కొంతసేపైన తర్వాత స్వస్థపడి నెమ్మదిగా మాట్లాడుకున్నాము. దగ్గరగా బల్ల మీద కూర్చుని మామిడి చెట్టు పూతలో నుంచి మిడుగుడు పురుగులు అద్రా కలిసి మెరుస్తున్నాయి. చలిగాలి మమ్మల్నప్పుడప్పుడు పలకరిస్తుంది. కాలువలో కప్ప మూలుగుతుంది. రోడ్డు మీద లాంతరు వెలుతురు కొంచెం బీరువా మీద పడి ఆ లావాటి పుస్తకాల మీద బంగారపు అక్షరాలు తమాషాగా మెరుస్తున్నాయి. ఎక్కడికి తీసుకెళ్తావు నన్ను? నిజాం. వెళ్ళి హాయిగా ఉందాం. అందరూ ఊరుకుంటారా? తెలిస్తే కదా. వెళ్ళిపోయాక తెలిస్తే మాత్రం ఏం చేస్తారో?
అక్కడి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఎవరుంటారు? ఆ దేశం చాలా బాగుంటుంది. మనుషులు చాలా మంచివాళ్ళు, స్నేహానికి ప్రాణం ఇస్తారు. నీకేం భయం లేదు అన్నాడు. అదివరకే నిశ్చయించుకున్నాను వెళ్ళాలని. ఎందుకు? అమీర్తో ఉండాలని. అతనితో కావలసిన కామం ఇక్కడ అభ్యంతరం లేకుండా సాగుతూనే ఉంది. నాకే కాదు, చాలామంది ప్రతివ్రతలకే సాగుతుంది. అలాంటప్పుడు ఇంట్లో నుంచి పోయి కులభ్రష్టుని కావలసిన అగత్యం ఏముంది? అమీర్తో కామం తీర్చుకోవడానికి కాదు, అతని ముఖం చూస్తూ అతన్ని పూజించడానికి. వంట కోసము, ఆ రాత్రి నిమిషాల కోసము నా భర్తతో బ్రతికాను. అమీర్తో అందుకు కాదు, అమీర్ కళ్ళల్లోని ఆరాధన చూసేందుకు, అతనితో మాట్లాడి అతని వంక చూస్తూ ఉండే అదృష్టానికి వెళ్ళాను. అది కామమే? ఈయనతో జీవనం పవిత్ర ప్రేమ. అమీర్ ఒక్కసారి కూడా నన్ను తాకనన్నా సరే వెళ్ళిపోయేదాన్నే. అతని పాదసేవకి, అతనితో సుఖదుఖాలు పంచుకునేందుకు. అతని ఆజ్ఞలే, అతని దయే, అతని పూజే నా మతంగా, నా ధర్మంగా, నా ఆనందంగా, నా జీవనాన్ని అర్పించేందుకు. అతను నన్ను ప్రేమించని, చంపని, పాలించని, వదిలేని ఆ కొత్తవాడు, తురకవాడు. అతని చేతుల్లో నా ప్రాణాన్ని అర్పించాను. ఇంత విశ్వాసము, ఇంత త్యాగము అంతా కామమేనా? నా హృదయంలోని ఆ అప్రేమేయ ఆనందము, ఆ అనిర్వచనీయమైన మాధుర్యము, నా అల్పత్వము, క్షుద్రత్వము వదిలి నగలు, చీరలు, మర్యాద అన్నీ అసహ్యాలనిపింపజేసే అద్భుతానుభవం కామమా? ఎన్నడూ అంతవరకు అసలు జీవితంలో సాధ్యమని అనుకోని ఆ మహాద్భుత రసన, రసికత్వము, ఔన్నత్యము ఇవన్నీ క్షుద్రకామమేనా? భోజనము, నిద్ర, లోభత్వము, తిట్లు, చివాట్లు, అసహ్యము ఇదంతా పవిత్ర ప్రేమ? అట్లా అయితే ఈశ్వరుడే, సృష్టి రహస్యమే కామం. ప్రేమ అంటే ద్వేషమని అర్థం. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ సమాప్తం. తర్వాతి భాగంలో ఆమె జీవితంలో కొత్త మార్పులు ఎలా మొదలయ్యాయో తెలుసుకుందాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. నమస్తే.